కుమారి చూడండి తిరగమాది ఎట్టేస్తుందో. ఇప్పుడు ఏదో ప్రయోగం అయితే జరగబోతుంది. దూరంగా ఉన్నాం కొద్దిగా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ చెప్తా ఉండాలి నేను నాకు రోజు పెట్టేస్తుందని అంతే. నేను ఎట్టంది అట్టే పెట్టేస్తా వీడియో. ఇప్పుడు నువ్వు ఎన్ని టేకులు వచ్చినా కూడా అన్ని టేకులు అట్టే పెట్టేస్తా. కానీ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మనం చూసారు కదా మన వీడియో ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తున్నాయి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇప్పుడైతే మనం గోబీ 65 అయితే చేయబోతున్నాం. ఈ మన కుమారి ఎలా చేస్తుందో మనం అయితే చూసేద్దాం. రెస్టారెంట్లో వస్తాయి కదా, అంటే చికెన్ ముక్కల్లాగా వస్తాయి కదా, ఇది ఆ విధంగా చేయబోతున్నాను. ఎలా అయితే చేస్తాం అనేది మీకు అయితే చూపించేస్తా. లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇది నేనైతే ఇప్పుడైతే నీట్గా అయితే కట్ చేసేసుకుంటాం. చేస్తావా అంటే ఈ సైజు అయితే సరిపోతాయి మనకి. ఈ పెద్ద అయిపోతాయా మధ్యలో చేస్తే. అయితే నీట్గా అయితే కట్ చేసేసుకున్నాం. ఎందుకంటే గ్యాస్ కూడా లేదు, మాకు పొద్దుపోయింది. పొయ్యి మీద అయితే చేసుకుందాం. ముందుగా మనం నీళ్ళైతే పోసుకొని ముందు అవి మనం తరుక్కున్నాం కదా, అవి అయితే దీంట్లో ఉడికించుకోవాలి కొంతసేపు. అంటే కొంచెం పసుపు అయితే వేసుకుందాం. మనమైతే మసాలా అయితే రెడీ చేసి పెట్టుకుందాం. చూడండి, ఇదైతే గరం మసాలా, పసుపు, కారం, మిరియాల పొడి, కార్న్ పౌడర్ అయితే వేసుకొని కలిపేసుకుందాం. అయితే కలుపుకుంటా ఉన్నది, అంతలోకి ఇవి ఉడుకుతా ఉన్నాయి. ఈ ఉడికేలాగా మనం పిండి అయితే కలిపేసుకుంటే తొందరగా అయిపోద్ది. అందువల్ల కొంచెం సాల్ట్, అంతా కలిసేలాగైతే కలిపేసుకుందాం. కలర్ లేదు నువ్వు లాస్ట్లో ఇంట్లో వేస్తాలే నీళ్ళు పోసినప్పుడు కొంచెం కలర్ ఇల్లు వేస్తే బాగా కనిపిస్తాయి. కొద్దిగా ఒక రవ్వ అది గడ్డగా ఉంది, వారం కూడల్లా పొడి పొడిగా లేదు. చాలే, మళ్ళీ ఎప్పుడు అయిపోతారు తాగా. నీళ్ళు పడేలా కలం గట్ట చేసిన చాలే చాలే. ఆయిల్ అయితే పోసేసుకుందాం ముందుగా, ఎందుకంటే ఆయిల్ కాగుతా ఉంటుంది. మనం అయితే మసాలా అయితే పట్టించేసుకుందాం. పొయ్యి వస్తా ఉంటే పొయ్యిలో నుంచి లేచి పడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ ముక్కలకి మసాలా అయితే బాగా పట్టించేద్దాం. కొత్తిమీర వేసేసుకుందాం. కాలుతుంటుంది అంటవా? చల్లారిపోయాయిలే, ఇందాలు పట్టుకుంటుంది నేను ఇట్లప్పటికే. బాగా పట్టాలి మసాలా అయ్యి. చూడండి ఎట్టయితే పట్టేసిందో మసాలా ముక్కలకి. ఇప్పుడు మనం నూనెలో అయితే వేసి చూద్దాం ఎట్ట వస్తాయి అనేది. సరిగ్గా ఉప్పు ఏం కాదులే, కానీ ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు ఎక్కువైనా తినలేం. కానీ నూనె అయితే కాగిపోయింది. మన గోపీ ముక్కలు అయితే వేసుకుందాం. కొత్తిమీర వల్ల అది పైన మరద్దు నేను
కొత్తిమీర చిరకడ గంటి పెట్టుకోండి దగ్గరగా. అవి మనం అడ్జస్ట్ చేసే మంట కాదు, అది మండితే తొందరగా గాలి వస్తే మండకుంటే లేట్ అవ్వద్దు. చూడండి ఎన్ని పెట్టుకున్న సామానం కుమారి. కట్లు కూడా ఈ పొద్దున్న జీల కొట్టి వెళ్ళాను, ఇంకా ఈరోజు పొద్దున కూడా మళ్ళీ రేపు పొద్దున కూడా జీల కొడాలి వీటిని. ఇవి ఎప్పుడో కొద్దిగా ఎర్రగా వచ్చేసి అంటుకనే వస్తుంది కింద. ఆ ప్లేట్ ఆడ పెట్టయితే కింద ముసుగుడితో పట్టుకొని ప్లేట్ అతుక్కోవట్లేదు వచ్చేస్తుంది. కొద్దిగా రావాలి. ఇంకొక కాయ తెచ్చిండొచ్చు కదా. ఒకటి రాలే, ఒకటి సరిపోద్దని చెప్పి తెచ్చాను. అంటే పొద్దుపోయింది కదా, చూడండి చీకట్లా చేస్తున్నాం కుమారి. పొద్దుపోయిందని చెప్పి ఒకటే తెచ్చాను, పని తక్కువ తొందరగా అయిపోద్ది అని. ఏదైనా కూర చేద్దాము అన్నాను, కాకుంటే ఇప్పుడు కూర ఆల్రెడీ ఆకుకూర పప్పు చేసేసి, ఆకుకూర పప్పు ఏం పప్పు, ఆకుకూర పప్పే కదా, పాలకూర పప్పు చేసి కోడిగుడ్డు పొరుటు కొట్టేసింది, అది ఉంది. ఇంకా నంచుకునేదానికి దీని అయితే చేస్తున్నాం ఇప్పుడు. ఈ విధంగా వచ్చాయంటే ఇంక మనం దించేసుకోవచ్చు వీటిని బాగా గాలేసి. ఇంకా ఖుషి తింటాడో మరి వీటిని చూద్దాం. ఏ మంట వస్తుంది పైకి, నూనె తగలని బాగా పండ్లలోకి వచ్చేస్తుంది మంట. అది ప్లేట్కి ఉండు. చూడండి ఎట్టొచ్చాయో, చికెన్ పొక్కడు అలాగే ఉన్నాయి అసలు ఎక్సలెంట్గా. రెండవ వేస్తుంది కుమారి. చాలే, చాలు కావాలంటే ఇంకొక రోజు తెచ్చుకొని చేసుకొని తిను కావాలంటే. ఒకసారి తిని చెప్పి అట్లా మన ఆల్రెడీ తినేస్తున్నావు, ఇంక తిని చెప్పేది ఏముంది కదా. చాలే, ఆ ఉప్పు చూసేది సరిపోద్దులే కానీ ఒకసారి తిని చెప్పు ఒకసారి. మళ్ళీ ఆనందం తినేటప్పుడు పొద్దుపోద్దా, అందుకు ఒకేసారి టేస్ట్ చెప్పేసి. కాలుతుంది నేను చూసుకోమని నోట్లో కాలద్ది. బాగుంది. ఉప్పు కొంచెం తక్కువ నేను చెప్పిన ఎండాకులు ఉప్పు తక్కువ. ఉప్పు తక్కువ ఉంటే ఏం కాదులే కానీ అంగట్లో ఉన్నట్టే ఉంది, అంగట్లో ఉన్నట్టే ఉంది. మనం చేస్తే మనం చెప్పిన రెసిపీ అట్టే ఉంటుంది. చూడండి ఎట్టుందో, నేను కూడా తింటున్నా ఇప్పుడు. నేను ఫ్రంట్ కెమెరా పెట్టా, తింటలా చూపిద్దామని. బాగుంది ఫ్రెండ్స్, బాగా వచ్చింది, సరిగ్గా ఉంది. కాబట్టి కుమారి చెప్పినట్టే ఉప్పు తక్కువైంది అంతే, లేదంటే అసలు ఎక్సలెంట్గా ఉంది మొక్క. చికెన్ పొక్కడా తిన్నట్టే ఉంది. చూడండి ఎట్ట వచ్చేస్తున్నాయో. బా మళ్ళీ ఉన్నాయా, అదే ఉంది. ఎట్టుంది తెలుసా, కోడి కాళ్ళు ఏమించిన అడిగి పెట్టినట్ల బండి పైన అట్టుంది సేమ్. బా ఎదిరిపిండి. తప్పకుండా మేము ఇప్పుడు ఎట్ట చేసామో ఆ విధంగా చేసి చూడండి, ఖచ్చితంగా వస్తుంది. భలే ఉంది టేస్ట్ మాత్రం, అసలు అతుక్కనేసి. పిండి పోసిలో నువ్వు ఆడ మిగిలిన పిండి, ఆ పిండి ఇడ్లీకి అతుక్కనేసి బాగా. సర్లే ఉండి అది నాకే వేసేసి నేను తింటా కానీ అట్టే గాలి చేసేదాన్ని.
ఆ పువ్వు కూడా తెచ్చుంటే బలి అండిపోయిందియా. వద్దాగా ఒకటే తెచ్చానా. ఏదైనా మనకు నచ్చినట్టు కొంచెమే చేసుకుంటాం కదా. ఇంక ఇవి కూడా అయితే బాగా గాలిపోయాయి, తీసేస్తుంది కుమారి. అయితే ఆనకలు ఎడదీసేసి వచ్చేస్తాయి. చల్లారిన తర్వాత విడదీస్తే వచ్చేస్తాయి. పిండి వల్ల అతుక్కునేసి ఎక్స్ట్రా పిండి వేసేసిలను, అదే అంటే మిగిలిన పిండి వేసేసిలా అందుకు. ఇవి ఈ విధంగా వచ్చాయంటే పూర్తిగా అయిపోయినట్టు కాదు. ఈ విధంగా వచ్చిన తర్వాత కూడా చిన్న ప్రాసెస్ ఉంది. దాన్ని చేసామంటే చిన్న ప్రాసెస్ అంటే అదే తిరగమాత వేయాలి దీనికి. దాన్ని చేసేసామంటే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. చూడండి ఎట్టున్నాయో. నాకైతే అసలు ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తూ ఉంది అన్నం వేసుకుని వీటిని. కుమారి కట్ చేస్తా ఉంది మిరక్కాయ. కడుక్కున్నాడు. కుమారి చూడండి తిరగమాత ఎట్టేస్తుందో. ఇప్పుడు ఏదో ప్రయోగం అయితే జరగబోతుంది. దూరంగా ఉన్నాం కొద్దిగా. అయ్యండి అప్పుడే కాలిపోయినాయా. అంతే ఇదే తిరగమాత దీనికైతే. విధంగా వేసేసామంటే అయిపోయినట్టే. పచ్చిమిరపకాయలు కూడా వేసేసి ఇప్పుడే. ఎస్ వేరెవరు ఇంట్లో మీ అత్త ఉంది, అబ్బి పాప ఉంది. ఏయ్ దీన్ని చెప్పేసి ముందు ఏం చెప్పాలా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవన్నీ చెప్తా ఉండాలి నేను నాకు రోజు. పెట్టేస్తుందని అంతే. నేను ఎట్టుంది అట్టే పెట్టేస్తా వీడియో. ఇప్పుడు నువ్వు ఎన్ని టేకులు వచ్చినా కూడా అన్ని టేకులు అట్టే పెట్టేస్తా. కానీ చెప్పు. ఓకే ఫ్రెండ్స్, మనం చూసారు కదా మన వీడియో ఎలా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా బాగా వస్తున్నాయి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఆయన చూడండి ఎక్కడ చేస్తున్నాయి అంటున్నాను. ఒక టేకులో చెప్పదు అసలు కుమారి. 4-5 టేకులు చెప్తా ఉండాలి. నేను చెప్తా ఉండాలి అన్నీ. నేను చెప్పినట్టు ఆమె బట్టి చెప్తుంటది. ఓకే ఫ్రెండ్స్, నచ్చినట్టయితే లైక్ చేయండి ఖచ్చితంగా.